పారిశ్రామిక పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగింది. 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్ గా 10 minutes దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏసీపీ ఆఫీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ ని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి వితిన్ 20 minutes ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీస్, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్ లో డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్ లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు. సో 8 members కన్ఫర్మ్డ్. సో 26 members ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా 2-3 చాలా సీరియస్ గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ టీమ్ కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్ గా 150 మంది ఒకే షిఫ్ట్ లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందామంట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్ గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అది అయితే కానీ మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, కలెక్టర్ గారు. చెప్పిన దాని ప్రకారంగా 150 మంది పనిచేసే 90 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 14 మంది క్షతగాత్రులు, 26 మంది క్షతగాత్రులు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరు కనపడతారు? కొంతమంది ఈ యొక్క యాక్చువల్ గా ఈ వైబ్రేషన్ కి ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 kilometers వరకు ఈ వైబ్రేషన్. సో దానికి చాలా మంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 members ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ అవన్నీ కూడా మీరు